వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కూడా మన దేవుని మహాకృపను బట్టి ఒక ఉన్నతమైనటువంటి విషయమును పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, మన జీవితాలలో ఆయా సందర్భాలలో కొన్ని విషయాలు చాలా అత్యవసరంగా జరగవలసినవిగా ఉంటాయి. ఉదాహరణకి, ఎవరైనా ఒక రోగి ఆసుపత్రిలో రక్తం అవసరతతో ఉన్నప్పుడు, ఫలానా గ్రూపు రక్తం ఆ రోగికి అత్యవసరంగా కావాలి అన్నప్పుడు, అది ఎక్కడ ఉన్నా సరే ఆ దాతలను కోరుకుని వారు వచ్చి రక్తదానం చేయాల్సిందిగా మనం వేడుకుంటాం. ఎందుకంటే ఆలస్యం చేయటానికి కుదరదు. ఆలస్యం చేస్తే రోగి ప్రాణాలకే ప్రమాదం. అలాగే కొన్ని అవయవాలు కూడా, ఫలానా అవయవం దానం చేసేవారు ఎవరైనా ఉంటే మీరు వెంటనే వెతుక్కోండి. ఈ అవయవాన్ని ఒకవేళ మార్చకపోతే రోగి ఎక్కువ కాలం బ్రతికేటువంటి అవకాశం ఉండదు అని వైద్యులు చెప్పినప్పుడు, అవి అత్యవసరమైనటువంటి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు. అందుకే ప్రతి హాస్పిటల్లో కూడా అత్యవసర విభాగం అనేటువంటి ఒక విభాగాన్ని వారు నిర్ణయిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ చికిత్స 24 గంటలు జరగాలి. ఏ సమయాన్నైనా సరే అక్కడికి రోగులు రావచ్చు. అది ఎమర్జెన్సీ వార్డ్. ఆ విభాగంలో రోగులకు అత్యవసర చికిత్స అవసరం. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అక్కడ వైద్యం ఆలస్యం కావటానికి వీలు లేదు. మిగిలిన చిన్న రోగాలు, వాటికి ఆలస్యమైనా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ వారంలో ప్రతిరోజు, రోజులో ప్రతి గంట అక్కడ వైద్యులు అందుబాటులో ఉండాలి అనేది ఎక్కడైనా ఉందంటే కనుక అది ఎమర్జెన్సీ వార్డులో మాత్రమే మనకు ఆ పరిస్థితులు కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడికి వచ్చేటువంటి రోగులు చాలా భయంకరమైనటువంటి క్రిటికల్ కండిషన్లో అక్కడికి వస్తారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడికి వస్తారు. వారికి వైద్యం ఆలస్యం చేయకూడదు. నిమిషాలలో కూడా ఆలస్యం చేయకూడని పరిస్థితులు కొన్ని సందర్భాలు ఉంటాయి. నిమిషాలలో కూడా ఆలస్యం చేయకూడదు. ప్రియులారా, ఈ విషయాన్ని మనం చక్కగా ఆలోచించినప్పుడు లోక సంబంధంగా, శరీర సంబంధమైనటువంటి బ్రతుకులో ఇలాంటి రోగాలు ఏవైనా ఉన్నప్పుడు, అత్యవసర చికిత్సకు సంబంధించినటువంటి రోగాలు ఏవైనా ఉన్నప్పుడు వాటికి వైద్యం వెంటనే చేయాలి, వెంటనే ఔషధాలు తీసుకోవాలి, వెంటనే నయం కావాలి. ఇది మనకు అర్థమైతే ఆత్మ సంబంధంగా కూడా చికిత్స అత్యవసరంగా జరగాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, శరీర సంబంధంగా అత్యవసరమైనటువంటి చికిత్స అందవలసినటువంటి మనుషులు ఒకవేళ వారికి చికిత్స అందకపోతే చనిపోతున్నారు. ఆత్మ సంబంధంగా పాపక్షమాపణను అందకుండా ఒకవేళ కన్ను మూస్తే వారు కూడా చనిపోతారు. అంటే రెండవ మరణంలోనికి వెళ్ళిపోతారు. ఆత్మ సంబంధముగా రక్షణ చాలా అత్యవసరమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు. చాలా అత్యవసరమైనది. శరీరమందు బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి కూడా రక్షణ నొందాలి, ఆత్మీయముగా రక్షణ నొందాలి.
శరీరానికి రోగం అయితే పరుగు పరుగున వెళుతూ వైద్యం తీసుకుంటున్నాడు. ఒక అంబులెన్స్ వస్తుంది, ఆ అంబులెన్స్కి అందరూ దారిచ్చేస్తారు. ఎందుకంటే అత్యవసరంగా ఆ వ్యక్తికి చికిత్స అందాలి కనుక అంబులెన్స్లో తీసుకుని వెళ్తారు. మిగిలిన ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీద వారికి దారివ్వాల్సిందే. ఆ అంబులెన్స్ ద్వారా అతి వేగంగా వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించి, ఎవరైనా ప్రముఖ వైద్యులుంటే వారిని ప్రత్యేకంగా పిలిపించి, ఒకవేళ వారికి ధన సహాయం కావలిస్తే ధన సహాయాన్ని కూడా మిగిలిన వారంతా చేసి ఆ రోగిని ఆదుకుంటారు, ప్రాణాలు నిలబెడతారు. అయితే ఆత్మ సంబంధముగా కూడా మనిషి రక్షణ నొందటానికి ఎంతే వేగంగా పరుగు పెట్టాలి. ఎందుకంటే ఆ రక్షణ చాలా ముఖ్యమైనది. ఆ రక్షణ ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనది. దాని విలువ తెలియక ఈరోజు దానిని చులకనగా చూస్తున్నారు. దాని విలువ తెలియక ఈరోజు రక్షణలోనికి ప్రవేశించలేకున్నారు. మనుషులకు రక్షణ అనుగ్రహించేది పరలోకమందున్న తండ్రే, దేవుడే. ఆయన ఒకవేళ రక్షణ ఇవ్వకపోతే మనిషి ఎంత ప్రయత్నించినా తనకు ఆత్మ సంబంధమైన స్వస్థత దొరకదు. శరీర సంబంధంగా కూడా వైద్యుడు లేకపోతే మనం ఎంత పరుగులు పెట్టినా అక్కడ ఉపయోగం ఏముంది చెప్పండి. సరైన వైద్య పరికరాలు లేకపోయినా, సరైన ఔషధాలు సరిగ్గా సమయానికి లేకపోయినా, అవయవ దానం చేసేవారు సమయానికి దొరకకపోయినా, రక్తదానం చేసేవారు లేక బ్లడ్ బ్యాంక్లో ఫలానా గ్రూప్ రక్తం దొరకకపోయినా, వారెంత పరుగును వెళ్ళినా, బ్రతకాలనే ఆశతో వారెంత ప్రయత్నాలు చేసినా, ఎంత ధనాన్ని వెచ్చించినా ఉపయోగం ఏముంది చెప్పండి. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మనం రక్షణ నొందాలంటే ముందు దేవుడు అనుమతి ఇవ్వాలి. మనం పాపక్షమాపణ నొందాలంటే పరలోకమందున్న తండ్రి అనుగ్రహం ఉండాలి. అలాగే ఆయన అందించినటువంటి రక్షణ విధానం ప్రభు అయిన యేసుక్రీస్తులో మనకు కనిపిస్తుంది. ఆయన శిలువ మీద కార్చిన రక్తం, ఆయన మన కొరకు చేసిన బలియాగం, దీనివలన కదా పాపక్షమాపణ. మరి ఇవన్నీ ఎలా ఉన్నాయి? సిద్ధంగా ఉన్నాయా లేక మనం కోరుకుంటున్న ఆలస్యం అవుతున్నాయా? ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయా లేక మనం కోరుకుంటున్నా, మనం పరుగులు పెడుతున్నా, మనం అపేక్షిస్తున్నా అవి ఆలస్యం చేస్తున్నాయా, దూరంగా ఉన్నాయా అంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఈ సందర్భంలో మనం చూడగలిగితే, దేవుడు మన రక్షణ కొరకు సర్వాన్ని సిద్ధం చేశాడు, మనదే ఆలస్యం. ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు మనుషుల రక్షణ విషయమై ప్రతిదానిని సర్వమును సిద్ధముగా ఉంచాడు. మన పరిధిలో లేని దానిని, ఆయన పరిధిలో ఉన్నదానిని ఆయన సిద్ధంగా ఉంచాడు. భూమి మీద శరీర సంబంధంగా ఒక రోగికి వైద్యుడు, వైద్య పరికరాలు లేక అవయవదానం చేసేవారు లేక రక్తదాతలు, ఔషధాలు ఎలాగైతే సిద్ధంగా ఉండాలో అవి రోగి పరిధిలో ఉండవు. రోగి కేవలం ధనాన్ని చెల్లించవలసి ఉంటుంది అంతే. ఇవన్నీ కూడా వైద్యులు కావచ్చు, లేకపోతే అవయవదానం చేసేవారు కావచ్చు, రక్తదానం చేసేవారు కావచ్చు, ఔషధాలు అమ్మేవారు కావచ్చు, ఇవన్నీ కూడా ఇతడి చేతుల్లో ఏమి ఉండవు కదా. మిగిలిన వారందరూ కూడా సహాయం చేయాలి. మిగిలిన వారందరూ కూడా ఇతని యొక్క చికిత్సకు ఒప్పుకోవాలి, సహకరించాలి. అప్పుడు అవన్నీ చక్కగా జరిగితే ఇతడి ప్రాణం నిలబడుతుంది. అలాగే ఆత్మ సంబంధమైన రక్షణ, మనం కన్ను మూయక ముందే మన ఆత్మ నీతిమంతుల జాబితాలోనికి వెళ్ళాలి. ఈ భూమి మీద మనం కన్ను మూయక ముందే మనము నీతిమంతుల పట్టీలో లిఖింపబడాలి. అలా ఉండేటందుకు, మనం పరిశుద్ధులుగా మారేటందుకు దేవుని వైపు నుంచి అన్నీ సిద్ధంగా ఉన్నాయి అంటే దేవుడు సర్వసిద్ధం అంటున్నాడు. ఆలస్యం ఇక్కడ ఎవరిది కనిపిస్తుంది? మనిషిదే. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి చక్కని మాటలు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 12వ వచనం నుండి. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు.
సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. దేవుడు ఇక్కడ కఠిన హృదయులను పిలుస్తున్నాడు. కఠిన హృదయులారా, నా మాట ఆలకించండి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డలను నా మాట ఆలకించు అంటారు. అంటే బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకుండా పోతున్నప్పుడు, వారి స్వంత నిర్ణయాలకు వారు పోతున్నప్పుడు, వారు ఎదురాడుతున్నప్పుడు, వారు పొగరుతో ఉన్నప్పుడు నా మాట ఆలకించు, నా మాట ఆలకించు అంటారు. దేవుడు కూడా తన బిడ్డలను ఏమంటున్నాడు? నా మాట ఆలకించండి. కఠిన హృదయులుగా ఉన్నారు, నా మాట ఆలకించండి, నా మాట ఆలకించండి. ఇప్పుడు మీకు తెలియదు, ఈ జీవిత కాలంలో మీకు ఎవరు చెప్పరు, మీకు తెలియదు రక్షణ ఎంత విలువైనదో. అత్యవసరంగా చికిత్స తీసుకునే విషయంగా మీ ఆత్మను కాపాడుకోవటం అనేది ఎంత అవసరమో ఇప్పుడు మీకు తెలియదు. కనుక నా మాట ఆలకించండి, నా మాటలు చదవండి, నా మాటలు వినండి. కఠిన హృదయులారా, నా మాట ఆలకించండి. రక్షణను నేను దూరంగా ఉంచలేదంటున్నాడు దేవుడు, నీతిని నేను దూరంగా ఉంచలేదంటున్నాడు దేవుడు. ఎంత అమూల్యమైన మాట, ఎంత చక్కని అవకాశం. అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తూ ఉంటాం, వైద్యం కోసం ధనం లేక వారి బిడ్డలకు కావచ్చు, వారికి కావచ్చు, పేదవారుగా ఉన్నవారు ధనం లేక దాతల కోసం ఎదురు చూస్తూ పేపర్లో ప్రకటనలు ఇస్తూ ఉంటారు. మాకు ఫలానా ఆపరేషన్ పడుతుందని వైద్యులు చెప్పారు, దీనికి సుమారుగా ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అవ్వచ్చు, దీనికి సుమారుగా 10 లక్షల రూపాయలు ఖర్చు అవ్వచ్చు, దాతల కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఉంటారు. అంటే రోగి సిద్ధంగా ఉన్నాడు, వైద్యుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ ధనం లేదు. ధనం ఇస్తే వైద్యుడు వస్తాడు, ధనం ఇస్తే పరికరాలు వస్తాయి, ధనం ఇస్తే ఔషధాలు వస్తాయి. చూసారా? రోగి సిద్ధంగా ఉన్నాడు, రోగి దాతల సహాయాన్ని అడుగుతున్నాడు, అర్థిస్తున్నాడు. నాకెవరు సహాయం చేస్తారు? దయుంచి సహాయం చేయండి, నన్ను బ్రతికించండి అని అప్పుడప్పుడు రోగులు బ్రతిమిలాడుకోవటం, ప్రకటనలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. కానీ అంతకంటే విలువైనటువంటి పరిస్థితి ఇక్కడ, అంతకంటే విలువైన పరిస్థితి. లోకమందు ఏదైనా ఒక ప్రాణాపాయ స్థితి నుండి మనం గట్టెక్కినా మరల మనం చనిపోమా? చనిపోతాం. ఎందుకు ఉన్నతమైన స్థితి అని నేను మాట్లాడుతున్నాను? లోకమందు ఉన్నటువంటి శరీర సంబంధమైన అత్యవసర చికిత్సకు సంబంధించి మీరు ఆలోచిస్తున్నారు. దానికంటే విలువైనది, దానికంటే ఉన్నతమైనది ఆత్మ సంబంధమైన రక్షణ విషయంలో అత్యవసర చికిత్స అని నేను ఎందుకు చెబుతున్నానంటే, లోకపరంగా శరీరానికి సంబంధించి మనకు ఏదైనా ప్రాణాపాయ స్థితి కలిగితే మనం వైద్యం తీసుకుంటాం, అత్యవసరంగా చికిత్స చేసుకుంటాం, కానీ తర్వాత అయినా మనం చనిపోమా? చనిపోతాం. ఒక 50 ఏళ్లకు 60 ఏళ్లకు మీకు భయంకరమైనటువంటి రోగం వచ్చిందనుకుందాం, వైద్యులు బాగు చేశారు, మరో 10 ఏళ్ళు బతుకుతారు, మరో 20 ఏళ్ళు బతుకుతారు. అంతే కదా? అంతే కదా? కాదని 60 ఏళ్లకు మీకు ఏదైనా ప్రాణాపాయ రోగం వచ్చినప్పుడు మీరు వైద్యం తీసుకుంటే మరో 60 ఏళ్ళు బ్రతికే అవకాశం ఏమైనా ఉందా? 60 ఏళ్ళప్పుడు మీకు ఏదైనా ప్రాణాపాయ రోగం సంభవించి దాని నుండి మీరు గట్టెక్కినప్పుడు మరో 60 ఏళ్ళు బ్రతికేటువంటి అవకాశం ఏమైనా ఉందా? జస్ట్ మరో 60 ఏళ్ళు, లేదంటే మరో 20 ఏళ్ళు కూడా బ్రతకడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు. 60కి మీకు రోగం వస్తే మరో 20 బ్రతికేటువంటి అవకాశం కూడా లేకపోవచ్చు. మరి అలాంటప్పుడు ఈ అత్యవసర విభాగాలు, ఈ అత్యవసర చికిత్సలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవని నేను చెప్పటంలో న్యాయం ఉందా లేదా? ఉంది. చిన్న చిన్నవి, అవి అవసరమే, కాదనటం లేదు, కానీ చిన్న అవసరాలు. దానికంటే ఉన్నతమైన అవసరం ఉన్నప్పుడు దీనిని చిన్న అవసరం అని చెబుతాను నేను. దీనికంటే ఉన్నతమైనది మరొకటి ఉంది, ఉన్నతమైన చికిత్స మరొకటి ఉంది, అదే ఆత్మ సంబంధమైన చికిత్స. ఆ చికిత్సను పొందితే ఆత్మ సంబంధముగా ప్రభువైన యేసు రక్తములో కడుగుబడి మీ పాపములు నివారింపబడి మీరు నీతిలోనికి ప్రవేశిస్తే, మీరు పరిశుద్ధులుగా మారితే మీకుండే కాలం ఎంతో తెలుసా? నిత్యకాలం. 60కి మరో 60 కాదు, నిత్యకాలం. లెక్క పెట్టలేనన్ని సంవత్సరాలు, కోటాను కోట్ల సంవత్సరాలు.
మానవ పరిభాషలో లెక్కలలో మనం మాట్లాడుకుంటే కోటాను కోట్ల సంవత్సరాలు. గణితంలో ఇన్ఫినిటీ అంటారు, అనంతం. ఆ లెక్కను ఇక కనుగొనలేం, ఆ సంఖ్యను మనం అంచనా వేయలేం. ఇన్ఫినిటీ, నిత్యకాలము అన్నాడు దేవుడు. ఆ నిత్యకాలములోనికి మన ఆత్మను ప్రవేశింపజేసుకునే మహాభాగ్యమును దేవుడు ఈ భూమి మీద ఉన్న బ్రతుకులో మనకిచ్చి, దేవుడు ఏమంటున్నాడు, మీరు అత్యవసరంగా ఈ విషయమే ఆలోచన చేసి చికిత్స పొందండి, మీ పాపములకు నివారణ పొందండి, పాపక్షమాపణ పొందండి, ప్రభు అయిన యేసు మార్గంలో నడుచుకోండి. ఇది నేను మీకు అనుగ్రహించినటువంటి ఒక దివ్యమైనటువంటి వరం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రక్షణ ఎలా ఉంది? ఆలస్యం చేయలేదు. ఈ రక్షణ మీకు దూరంగానూ లేదు, మీకు దూరంగానూ లేదు. నేను సర్వసిద్ధంగా ఉంచాను. ఆత్మ సంబంధముగా మీరు ఎప్పుడు రక్షణ కోరుకున్నా సరే నేను ఎలా ఉన్నాను? సిద్ధంగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. మరో చక్కని వాక్య భాగం చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియొగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. దేవుని దగ్గర నుండి, దేవుని తరఫు నుండి రక్షణ ఎలా ఉందో చూడండి. వచ్చుటకు సిద్ధంగా ఉంది. కోరుకునేటందుకు మనిషి సిద్ధంగా ఉన్నాడా? నీతి ఎలా ఉందో చూడండి. వచ్చుటకు సిద్ధంగా ఉంది. దానిని పొందేటందుకు మనిషి సిద్ధంగా ఉన్నాడా? అద్భుతం. దేవుని మాటలు అద్భుతం. నిజాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. యథార్థాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు ఆయన. నా తరఫు నుండి కదా, దేవుని తరఫు నుండి కదా రక్షణ సిద్ధంగా ఉంది, నీతి సిద్ధంగా ఉంది. మరి మీరో అని అడుగుతున్నాడు దేవుడు. న్యాయ విధిని అనుసరించండి, నీతిని అనుసరించండి, పరిశుద్ధతను అనుసరించండి, ప్రభువైన యేసును రక్షకునిగా అంగీకరించండి. మీ జీవితాలు మారతాయి, మీ బ్రతుకులు పండుతాయి. మీరెందు నిమిత్తం లోకానికి పంపబడ్డారో ఆ పరమార్థాన్ని నెరవేర్చిన వారై నిత్యకాలంలో ప్రవేశించటానికి ఇదిగో ఇప్పుడే మీరు చక్కని నిర్ణయం తీసుకోండి. నేనైతే సిద్ధంగా ఉన్నానంటున్నాడు దేవుడు. తలుపులు మూసేలేదు ఆయన. ఇది సమయం కాదు, రేపురా అని చెప్పటం లేదు ఆయన. మీరు ఎప్పుడు అడుగుతున్నారు? పరలోకమందున్న తండ్రిని రక్షణను కోరుకునేటందుకు మీరు ఎప్పుడు ఆయనను అడిగినా సరే, ఎప్పుడు ఆయనను యాచించినా సరే, ఎప్పుడు ఆయనను ప్రార్థించి మీరు కన్నీళ్లు విడిచినా సరే ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? సిద్ధంగా ఉన్నాడు. సర్వలోకానికి రక్షణ ఇస్తూ సిద్ధంగా ఉన్నాడండి. నా తండ్రి, మన తండ్రి నిరంతరము దినమెల్ల చేతులు చాచి మన రక్షణ విషయమై ఎందుకండి ఆయనకంత ఆసక్తి? మన రక్షణ విషయమై ఎందుకండి ఆయనకంత ఆసక్తి? ఆయనకు నిజాలు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసు. మన నేత్రాలు మూసుకుపోయాయి, మన మనోనేత్రాలు మూసుకుపోయాయి కనుక మనకు అర్థం కావటం లేదా? అయితే వాక్యం ద్వారా దేవుడు మరలా తట్టి లేపుతున్నాడు కదా. నా మాట ఆలకించండి అంటున్నాడు కదా దేవుడు. నా మాట ఆలకించండి అంటున్నాడు కదా దేవుడు. నేను సర్వాన్ని సిద్ధం చేశాను, నీతిని సిద్ధం చేశాను, రక్షణను సిద్ధం చేశాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే ఆత్మ సంబంధంగా ఈ అత్యవసర చికిత్స జరగవలసినటువంటి పరిస్థితులలో రోగిదే ఆలస్యం. వైద్యుడు సిద్ధంగా ఉన్నాడు, ప్రభువు సిద్ధంగా ఉన్నాడు, రోగిదే ఆలస్యం అండి. ఇది చాలా విడ్డూరంగా కనిపిస్తుంది, ఇది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని బట్టే మనుషులందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. దేవుని తరఫు నుండి ఎటువంటి లోపం లేదండి. దేవుని తరఫు నుండి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడండి. రక్షణ విషయంలో ఆయన దివారాత్రులు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనిషి మాత్రం తనకివ్వబడిన ఆయుష్కాలంలో గుర్తించలేకపోతున్నాడు. తాను రక్షణను పొందవలసిన పరిస్థితుల్లో ఉన్నాడని గుర్తించలేకపోతున్నాడు. తాను అత్యవసర చికిత్స తీసుకోకపోతే బహు భయంకరమైనటువంటి వేదనకు గురైపోతాడని తెలుసుకోలేకపోతున్నాడు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కనుక ఓ మానవ లోకమా, ఆలోచించు. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలంలో నువ్వు తీసుకోవలసినటువంటి
సత్వరమైనటువంటి నిర్ణయం ఏదైనా ఉందంటే, అత్యవసరమైనటువంటి పని ఏమైనా ఉందంటే నీ రక్షణ. నీ రక్షణ, ఆత్మ సంబంధమైనటువంటి నీ రక్షణ. ఈ విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటే, ఆలస్యం చేస్తే ఏ క్షణాన కన్ను మూస్తావో తెలియదు. నీ ఆత్మ నరక వేదనలకు వెళ్ళిపోతుంది. నీ ఆత్మ నరక వేదనలకు వెళ్ళిపోతుంది. వ్రాయబడిన మరో చక్కని మాట కీర్తనల గ్రంథంలో 85వ అధ్యాయము 9వ వచనం, 85వ కీర్తన 9వ వాక్యాన్ని ఇప్పుడు లేఖనాలలో మీరు చూడండి. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. ఎవరికి దూరంగా ఉండిపోయింది? ఎవరు ఆయన రక్షణను దూరం చేసుకుంటున్నారు? ఆయనకు భయభక్తులు చూపనివారు, ఆయన మాటలను ద్వేషిస్తున్నవారు, ఆయన మాటలను విననొల్లనివారు. వారికి రక్షణ ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. రక్షణ దూరం అయిపోతుందంటే లోపం ఎవరిలో ఉంది? మాటలు వినని వారిలో ఉంది, దేవుని మాటలు స్వీకరించని వారిలో ఉంది. మరి ఆయనైతే సిద్ధం అంటున్నాడు కదా, రక్షణ సిద్ధంగా ఉంది అంటున్నాడు కదా. కనుక ఆయనకు భయపడేవారుగా ఉంటే రక్షణ సమీపం అయిపోతుంది. ఆయనకు భయపడేవారుగా ఉంటే రక్షణ సమీపంగా ఉంటుంది. ఆత్మరక్షణ. లోకమందు ఎవ్వరూ ఈ మాటలు మనకు తెలియచేయరు. జానెడు పొట్టకు సంబంధించి లోకానుసారమైనటువంటి మాటలు మాత్రమే మనకు తెలియజేస్తారు. ఎన్నో ఆసుపత్రులు ఉన్నాయి. ఏ ఆసుపత్రిలోనైనా ఆత్మ సంబంధమైనటువంటి వైద్యం ఉందా? శరీరానికి సంబంధించి పుట్టెడు రోగాలు, శరీర సంబంధమైనటువంటి రోగాలకు వైద్యం. జిల్లాకు పెద్ద వైద్యశాల, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, అలాగే రాష్ట్రానికి ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు, దేశంలో ఎన్నెన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు, ప్రపంచంలోనే ఎన్నెన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు, ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచినటువంటి వైద్యులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇవన్నీ కూడా కేవలము శరీరానికి సంబంధించినటువంటి రోగాలను మాత్రమే చూస్తాయి, శరీరానికి సంబంధించినటువంటి రోగాలను మాత్రమే పర్యవేక్షిస్తాయి, వైద్యం కోసం ఆలోచిస్తాయి. కానీ ఆత్మ సంబంధముగా నీవు మారాలని, బ్రతకాలని, రక్షణను పొందాలని, నీ బ్రతుకు పండాలని ఎవరు చెబుతారో చెప్పండి? దేవుని మాటలు మాత్రమే ఈ విధమైనటువంటి హెచ్చరికలను జారీ చేస్తున్నాయి. ఇది కూడా అత్యవసరమైనటువంటి పరిస్థితి. లోకమందు శరీర సంబంధంగా ఇదిగో ఫలనది 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 అత్యవసర విషయానికి సంబంధించినటువంటి పని అని మీరు అనుకుంటున్నారే, వాటన్నింటికంటే ఉన్నతముగా మీరు ఆలోచించవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఆత్మకు రక్షణ. నిజంగా మీరు దేవునికి భయపడితే రక్షణ సమీపం అయిపోతుంది. ఎందుకంటే ఆయన సిద్ధంగా ఉంచాడు, రక్షణను సిద్ధంగా ఉంచాడు. ఎవరు ఆశిస్తారో, ఎవరు కోరుకుంటున్నారో, ఎవరు ఆయనను ప్రేమిస్తున్నారో, ఎవరు ఆయనకు లోబడుతున్నారో అట్టి వారందరికీ కూడా ఆయన రక్షణను చేరువ చేస్తున్నాడు. దేవునికి భయపడే ప్రతి ఒక్కరికి కూడా ఆయన రక్షణ సమీపముగానున్నది. ఆయనకు భయపడకపోతే రక్షణ దూరమైపోతున్నది. ఆయనకు భయపడకపోతే రక్షణ దూరమైపోతున్నది. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మన తరపు నుండి ఏవైనా లోపం ఉందా ఒక్కసారి గమనించండి. దేవుని తరపు నుండి లోపం లేదు. మనకు అర్థమైంది. ఆయన రక్షణను సిద్ధంగా ఉంచాడు. ఆయనకు భయపడే వారి ఎడల ఆయన రక్షణ ఎలా ఉంది? సమీపముగా ఉన్నది. ఇంకనూ అనేక మంది రక్షణలోనికి అడుగు పెట్టలేకపోయారు, రక్షణను గ్రహించలేకపోయారు, పరిశుద్ధతను పొందలేకపోయారు. దానికి కారణం ఏంటి? లోపం ఎవరిది? వారిదే కదా, ఆ మనుషులదే కదా. దేవుని వైపు నుండి సర్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఇది ఒక మహాభాగ్యమని ఎంచి ప్రతి ఒక్కరూ వేగిరమే ఆలస్యం చేయకుండా ఆ రక్షణను పొంది ప్రభువైన క్రీస్తు మార్గంలో నడుచుకోవాలి కదా. ప్రియులారా, ఒక మంచి ఉదాహరణ మీకు ఈ సందర్భంలో నేను తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డారు. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయనతో పాటు మరి ఇద్దరు నేరస్తులు కూడా సిలువ వేయబడ్డారు. ఆయనతో పాటుగా సిలువ వేయబడ్డారు. ఆ నేరస్తులలో ఒకడు దేవుని రక్షణ సిద్ధంగా ఉన్నా వాడు సిద్ధంగా లేడు. వాడు ఏమంటున్నాడంటే,
నీవు ఈ సిలువు మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, శరీర సంబంధముగా మమ్మను మరలా ఈ లోకంలో చక్కగా బ్రతికింపజేయచ్చు కదా నీవు దేవుని కుమారుడు అయితే అని అడుగుతున్నాడు. మరి రెండో నేరస్తుడు ఏమంటున్నాడు? ఆ మొదటి నేరస్తుడిని చూచి, అరే పిచ్చోడా, ఈయన లోకం అంతటి కొరకు రక్షణ ఇవ్వటానికి చనిపోతున్నాడు. బలహీనుడే చనిపోవటం లేదు, చేతకాని వాడే చనిపోవటం లేదు. నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికే కదా ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు. మనమైతే తప్పులు చేసి ఆ తప్పులకు తగినటువంటి శిక్షను పొందుచున్నాం. ఆయన ఏ తప్పు చేయకుండా దేవుని వాక్యానుసారంగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ విషయాన్ని రెండో నేరస్తుడు తెలుసుకున్నాడు. ఆ రెండో నేరస్తుడు వెంటనే ప్రభువుని అడుగుతున్నాడు, రక్షణ అడుగుతున్నాడు. ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని, చక్కని ఉదాహరణను ఇప్పుడు మనం చూద్దాం. వ్రాయబడిన మాటల్లో చక్కని విశేషమైనటువంటి జ్ఞానం మనకు అర్థమవుతుంది. దేవుని రక్షణ ఎంత సిద్ధంగా ఉందో, మనం ఎంత వేగిరమే ఆ సిద్ధంగా ఉన్న రక్షణను పొందాలో ఆ మాటలలో మనకు, ఆ ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. సిలువ మీద వేలాడుతున్నటువంటి నేరస్తులలో ఒకడికి బుద్ధి లేదు. సిలువ మీద వేలాడుతున్నటువంటి నేరస్తులలో ఒకడికి దేవుని మాటలను వినే ఆసక్తి లేదు. కానీ వాడి ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయి? సిలువ మీద నుండి దిగి మరలా నేరస్తుడుగానే బ్రతకాలనేటువంటి ఆలోచనలు వాడుకున్నాయి. కానీ రెండవ నేరస్తుడు పశ్చాత్తాపపడ్డాడు. రెండవ నేరస్తుడు ప్రభువును చూస్తూ మారు మనస్సు నొందాడు. రెండవ నేరస్తుడు హృదయంలో పొడువుబడిన వాడుగా మారాడు. హృదయంలో పొడువుబడిన వాడుగా మారిపోయాడు. మేమైతే నేరాలు చేసి ఇదిగో సిలువకు వేలాడుతున్నాం, శిక్ష అనుభవిస్తున్నాం. మరి ఈయనైతే ఏ పాపము చేయకుండా, ఏ నేరము ఆయనలో లేనప్పుడు దుష్టులైనటువంటి యూదులు కొందరు ఆయన మీద కుట్ర పన్ని ఇదిగో సిలువకు అప్పగించారు. ఆయన దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం లోకమందున్నటువంటి మనుషులందరి నిమిత్తం ఇదిగో సిలువ మీద వేలాడుతున్నాడు, ప్రాణాలు ఇస్తున్నాడు. పరిశుద్ధునిగా పరమ తండ్రి అయిన దేవుని చేతుల్లో తన ఆత్మను ఉంచుకుంటున్నాడు. కనుక నేను మార్పు నొందాలి, నేను ఆయన రాజ్యంలోనికి ఎలాగైనా వెళ్ళిపోవాలి, నాకేమైనా అవకాశం ఉంటుందా అని ఎదురు చూస్తున్నాడు రెండవ నేరస్తుడు. దేవుని రక్షణ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని తెలుసుకున్నాడండి. దేవుని రక్షణ ఈ పరిస్థితుల్లో కూడానా? ఇక కొద్ది నిమిషాలలో, కొద్ది గంటలలో అతడి ప్రాణం పోతుంది కదండి. ఆ నేరస్తులలో రెండవ నేరస్తుడు ప్రాణం విడుస్తాడు కదా, ఆ మొదటి నేరస్తుడు కూడా ప్రాణం విడుస్తాడు, యేసు ప్రభువు కూడా ప్రాణం విడుస్తాడు. కొద్ది సమయంలో ఇక ప్రాణం పోతుండగా ఆ రెండవ నేరస్తుడిలో ఉన్న కోరిక ఏంటో చూడండి. ఇప్పటి వరకు నాకు తెలియలేదు, సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభువును చూస్తుంటే ఇతడి మనసంతా కరిగిపోయింది. కఠినాత్ముడుగా లేడు, ఇప్పుడు దేవుని మాటలను వినాలనిపిస్తుంది. కఠినాత్ములు కాక నా మాట ఆలకించండి అని దేవుడు పిలిచినటువంటి ఆ స్వరం అతడు వినగలుగుతున్నాడు. దేవుని మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించగలిగాడు. అందుకే సిలువ మీద వేలాడుతున్న యేసును చూస్తున్నాడు. ఆ మొదటి నేరస్తుడిని గద్దిస్తున్నాడు. మనకైతే ఇది న్యాయమేనయ్యా, మనకైతే ఇది న్యాయమే. కానీ ఏ నేరము చేయని యేసు ప్రభువు సిలువ వేయబడ్డాడు. మనందరి రక్షణ కోసం ఆయన ఆలోచిస్తున్నాడు, బాధ అనుభవిస్తున్నాడు. రక్షణ ఎంత విలువైనదో నీకు అర్థం కావటం లేదా అని ఈ రెండవ నేరస్తుడు ప్రభువును చూస్తూ ఏమడుగుతున్నాడో చూడండి. ప్రభువా,
ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ భూమి మీద మరలా నేను సిలువ మీద నుండి దిగిపోయి జీవించాలనేటువంటి ఈ బ్రతుకును నేను కోరుకోవటం లేదు. నాకు కావాల్సింది నిత్యత్వం అందు బ్రతుకు. నాకు కావాల్సింది ఈ భూమి మీద బ్రతుకు కాదు. నేను ఈ భూమి మీద ఇక తనువును చాలిస్తున్నాను. నాకు కావలసింది నీ రాజ్యంలో చోటు. కనుక యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నప్పుడు రక్షణ ఎంత సిద్ధంగా ఉందో అక్కడ మనకు అర్థమవుతుందండి. వెంటనే ప్రభు అంత బాధలో ఉండి కూడా ఎవరైనా మనం బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా సహాయం అడిగారు అనుకోండి, మనం ఏమంటాం? అరే, నేనున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు నువ్వు అడుగుతున్నది ఏంటి అని అడుగుతాం. నాకంతా చక్కబడిన తర్వాత నీ గురించి ఆలోచిస్తానులే అంటాం. ఎందుకంటే మానవరీత్యా మనం ఆలోచిస్తే అలాంటి మాటలే వస్తాయి. దేవుని కుమారుడు, మీకోసమే కదా నేను సిలువ అనుభవిస్తున్నాను, మీ అందరి రక్షణ కోసమే కదా నేను సిలువ మీద ప్రాణం పెడుతున్నాను అని ప్రభువు అంత వేదనలో ఉండి కూడా రెండవ నేరస్తుడు అడిగినటువంటి ఆ కోరికను తీరుస్తున్నాడు చూడండి. రెండవ నేరస్తుడు అడిగినటువంటి ఆ కోరికను తీరుస్తున్నాడు చూడండి. నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉందువు. నీవు నేడు నాతో కూడా పరదేశులో ఉంటావు. నిశ్చయం, ఈ సంగతి నిశ్చయం. నీలో పశ్చాత్తాపం కలిగింది, నీవు మారు మనసు నొందావు, పాపక్షమాపణ నొందావు, రక్షణ సిద్ధంగా ఉంది కనుక, నీవు దేవునికి భయపడ్డావు కనుక ఆ రక్షణ నీకేమైపోయింది? సమీపం అయిపోయింది. అదే రక్షణ సిద్ధంగా ఉంది మొదటి నేరస్తుడికి, కానీ వాడు సిద్ధంగా లేడు, వాడు కోరుకోలేదు, వాడికి దేవుని ఎడల భయభక్తులు లేవు కనుక వాడికి ఆ రక్షణ, సిద్ధంగా ఉన్న రక్షణ దూరం అయిపోయింది. చూడండి, ఆ ఇద్దరు నేరస్తులలో ఎంత వ్యత్యాసం కనిపిస్తుందో చూడండి. రెండవ నేరస్తుడు దేవుని రక్షణ సిద్ధంగా ఉన్నదన్న సంగతిని తెలుసుకున్నాడు కనుక ఇప్పుడు నేను ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు, నేను వెంటనే రక్షణలోనికి అడుగు పెట్టాలి, ప్రభువును నేను రాజుగా అంగీకరించాలి, నా రక్షకునిగా నేను స్వీకరించాలి, ఆయన రాజ్యంలోనికి నేను వెళ్ళిపోవాలి, దేవుని బిడ్డగా నేను నిత్యత్వంలో కనిపించాలని ఆశించాడు. ఆ కోరిక ప్రభువును కోరుకున్నాడు. ప్రభు వెంటనే, ఆలస్యం చేయలేదు, ప్రభువు వెంటనే అనుగ్రహించాడు. ఈ ఉదాహరణను బట్టి మనకు అర్థమవుతుంది చూసారా? దేవుని రక్షణ మనం కోరుకోవడమే ఆలస్యం, దేవుని రక్షణ సర్వసిద్ధంగా ఉంది. సర్వసిద్ధంగా ఉన్న ఆయన రక్షణను మనం కోల్పోతున్నామా? మన అవివేకాన్ని బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి, మన అజాగ్రత్తను బట్టి సర్వసిద్ధంగా ఉన్న దేవుని రక్షణను మనం కోల్పోతున్నామా? అయితే ఆత్మగా భయంకరమైనటువంటి వేదనను మనం అనుభవించక తప్పదు. అయితే దానిని పొందగలుగుతున్నామా? నిత్యత్వం మందు నిత్యకాలము దేవునితో ఉండే మహాభాగ్యమును మనం పొందుతాం. ప్రియులారా, చివరిగా మరో చక్కని మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనం. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగుచేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనులకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. దేవుని నీతి సమీపముగా ఉన్నది, దేవుని రక్షణ బయలుదేరుచున్నది, ఆయన బాహువును ఆశ్రయించే వారెందరూ. ఇదే కదా ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసిన సంగతి, గ్రంథములో మనకు కనిపిస్తున్న సంగతి. ప్రియులారా, ఆలోచించండి. ఇంకనూ ఆలస్యమా? లోకములో ఎన్నో విషయాలలో పరుగున వెళుతున్నారే, ఈ అవకాశం నాకు చేజారిపోతే నేను బ్రతకలేను అనుకుంటున్నారే. అంతకంటే విలువైనదర్రా, అంతకంటే అమూల్యమైనదర్రా ఈ సంగతి. దేవుని నీతి, దేవుని రక్షణ, దేవుని నీతి, దేవుని రక్షణ. ఈ విషయమై ఎందుకింత అజాగ్రత్త మీకు? ఎందుకింత అజాగ్రత్త? తీర్పులో దేవుడు మరలా ఇదే ప్రశ్న మీకు వేస్తాడు. ఇప్పుడు మీరు అజాగ్రత్తగా ఉంటే ఈ ప్రశ్న మరలా వింటారు. మీరు తీర్పులో మరలా వింటారు, ఎందుకు అజాగ్రత్తగా ఉన్నావు? ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మాటలను మీరు అపహాస్యం చేయొచ్చు, ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మాటలను మీరు అనాలోచితంగా తీసుకోవచ్చు, చులకన చేయవచ్చు. ఎందుకంటే శరీరాలలో ఉన్నారు కనుక, శరీరమందు నేను దేవుని మాటలను మీకు ప్రకటిస్తున్నాను కనుక. కానీ మీరు ఆత్మగా దేవుని న్యాయపీఠం ముందు నిలబడితే, దేవుడే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం మాట్లాడతారు? మీరేం చెప్పగలరు? మీ దగ్గర సమాధానం ఉందా?
కనుక ఇప్పుడే చక్కని నిర్ణయాన్ని తీసుకోండి. ఆయన నీతి సిద్ధంగా ఉంది, రక్షణ బయలుదేరుతుంది. మీరు ఆయనకు లోబడకపోవటం వలన ఆయన రక్షణను ఎందుకు దూరం చేసుకుంటున్నారు? మీరు ఆయనకు భయభక్తులు చూపిస్తే రక్షణ సమీపం అవుతుంది, నీతి మిమ్మును చేరుకుంటుంది. ప్రభు అయిన యేసులో ఆత్మలుగా మీరందరూ కూడా రక్షణ నొందిన వారై ఆయన మార్గంలో నడుచుకుంటూ నిత్యత్వానికి చేరువ కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును ప్రేమామయుడునైన మా కన్న తండ్రి, మా ఎడల మీకున్న సంకల్పం ఎంతో ఉన్నతమైనది. మా తండ్రి, యోగ్యత లేకపోయినా మమ్మను మీరు ఆశీర్వదించి హక్కున చేర్చుకుంటూ మా కొరకు మీరు రక్షణను సిద్ధం చేస్తున్నారు. నాయన, నీతిని మాకు అనుగ్రహిస్తున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ రక్షణను మేము పొంది మీ నీతిలో ప్రవేశించి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడుచుకుంటూ మీ చిత్తానుసారమైన జీవితములను కలిగి ఉండుటకు మాకు సహాయం అనుగ్రహించండి. విత్తబడిన వాక్యము 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలము తీసుకుని రాగలుగుటకు కృపను దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.